ఒక చేత శూలం పట్టుకొని, ఒక చేత ఖడ్గం పట్టుకొని, ఒక చేత ఇరవులో పట్టుకొని, జమున డెవనితోని కింద డప్పులతోని ఏ విధంగా పోతుందంటే సత్తులారా శివ చెప్పు. సత్తులారా శివ సత్తులారా రామోనున్న కోనకు తొవలేవి. నా భర్తకు రాజుకు ఏడంతరాల బోనం ఎత్తుకొని పోతున్నా అంటే దారి కనబడతలేదు, చీకట్లు కమ్ముకున్నాయి, చెట్లు ఏర్లు వాగులు చూపుతలేవట. ఎట్లా పోవాలని వాగులను పక్కన ఎట్లా అడుగుతుందంటే నా భర్త జాడని చెప్పమని అడిగితే అవి వాటి నోరు లేదు కదా, చెట్లని అడుగుతాందట, పుట్టలని అడుగుతాందట. ఎట్లా అడుగుతాంది? అడుగుతాందట, అడుగుతాంది, భూదేవిని అడుగుతాంది, ఆకాశవేణి, పంచభూతాలు కదా అడుగుతాంది. భూరారా భూ నిరులారా తన భర్తలను జాడ చెప్పమని ఆ యొక్క చెట్టులను గుట్టలను అడిగింది. మనుషులను అడుగుతాంది, ఎవరు కూడా చెప్తలేరు. కారణం ఏంటంటే మునీశ్వరుడు తన తండ్రి చేసిన పాపాలు పటాపంచలం కావాలని 12 ఏళ్ళు ఎడ తెగని తపస్సు చేస్తున్నాడు. అటువంటి తపస్సు భిన్నమైతే 12కు 12 24 ఏళ్ళు తపస్సు చెయ్యాలి. అటువంటి తపస్సు భిన్నమైతే 12కు 12 24 ఏళ్ళు తపస్సు చేయాలి. మరి మందిలో కలిసేది ఎప్పుడు, ఇంటికి వచ్చేది ఎప్పుడు, ఎప్పుడు తపస్సు చేసుకునే ఉంటాడా? అది ఎవరు కూడా ఆ యొక్క ఆనవాళ్ళు చెప్తలేరు, ఆ యొక్క దారి చూపించలేరు. అప్పుడు మద్దులారా మానిలారా ఇటువంటి విధంగా మద్దులను అడుగుతున్నది, మానే అడుగుతున్నది. ఋషులారా దేవతలారా ఓ ఋషులారా దేవతలారా
అని అడిగిన ఏమి చెప్తలేదు. ఏమి చెయ్యాలి? ఈ కాలము చెట్లు కూడా మనుషులతో మాట్లాడేటి ఏమంటాను కాలమందు ఉండుగాక కాలమందు మీరు మానవులతోటి మాట్లాడకుండా ఉండు కాకని పెట్టినది నేను పతివ్రత శిరోమణినైతే నా పతి మీదనే మనసు ఉన్నట్లయితే నా లోపల ఎటువంటి భావము లేకుండా ఉన్నట్లయితే పతి దైవంగా నేను కొలుసుకున్నట్లయితే ఎక్కడ పోయిన నా పతి అమ్మా పతినే దైవంగా వెలిసినట్లయితే నా లోపల వేరే మనసు లేనట్లయితే ఎక్కడ పోయినా నా పతి దొరుకుతాడని వారు అంటున్నది. ఈ విషయము ఏది ఎల్లమ్మ తల్లి భయపడకుండా నా భర్తానుని కొరకు పోతున్నదని పదకినికి మాల్యమాయే యమదగినికి మాల్యమైంది. బాయల్లమ్మ నా దగ్గరికి రానే వస్తున్నదా? తపస్సు భిన్నమైతే నేను ఇంకా 12 24 ఏళ్ళు చేయాలి. మరి నేను మందిలో కలిసేది ఎప్పుడు? నేను మంచిగా అందరితోటి కలిసి ఉండేది ఎప్పుడు? ఎల్లమ్మను నాకు దగ్గరికి రాకుండా చేయాలని తండ్రి జీవన తండ్రులో గండు చీమల తండ్రును పంపిస్తున్నాడు. వచ్చింది గండు చీమలను చూసి వస్తున్నాయి, దారి తన్ని ఏది లేకుండా ఎగబడికుంటా వస్తున్నాయి. అటువంటి తల్లి చూసింది, బెదరలేదు. ఆ పతియే దైవం అయితే ఈ గండు చీమలు అందే మళ్ళీ ఏమి చేసిండు? వెనకల గుంపును పంపిండు. వాటిని కూడా దాటిపోయింది. అమ్మవారు తప్పుల గుంపునమ్మ ఎదురుంగ దోరినాడే. అయినా కూడా నేను ఎందుకు భయపడాలి? దేనికి ఎందుకు భయపడాలి? నా పతి ఉండంగా నా పతి నన్నే కాపాడుకుంటాడు. ఆ యొక్క పతిని లోపల దోచుకుంటా ఉంటే ఏది కూడా ఎదురు వస్తలేదు. ఆ యొక్క పరికి కంప దారి లేకుండా చేస్తుంది కదా. అమ్మా నాకు దారి ఇస్తలేరా? నా పతి మీద నా మనసు నిజమైన మనసు ఉన్నట్లయితే మీరు నాకు దారి ఇవ్వాలి. అప్పుడు ఆ యొక్క పరికంప కూడా మనిషిపోయి అంత జాగిచ్చిందట. చీకటి అవుతున్నది, కంపల నడుస్తున్నది, ఆ యొక్క రాళ్ళు కొట్టుకుపోతున్నది. ఈ కముళ్ళు నాటినాయే, రాళ్ళు దాకిన కాళ్ళన్నీ దగదగ మెరుస్తున్నాయి, మంటలు జరుగుతున్నాయి. ఏమిటి నాకు? ఓ దేవుడా, ఇటువంటి జన్మ నాకు ఇచ్చినవా? నేను నా పతి కొరకు నేను ఇంత కష్టపడాలన్నా? అందరూ పతితోటి, పిల్లలతోటి, పాపలతోటి, భార్య భర్తలు సంతోషంగా ఉంటే నాకు ఇటువంటి రాత రాసినవరు మంచిదేవు కాని తల్లిదండ్రులారా కన్నారు కాని కనలేదు మీరు. అమ్మవారు కోడున ఎల్లమ్మ కన్నీరు తీస్తున్నదమ్మా. అటువంటి అమ్మవారు ఏ విధంగా పోతున్నది? కరులారా ఓ గిరులారా నా మనన్న కోనకు